ప్రైజ్ లార్డ్. మిగతాలందరికీ నమస్తే. నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు తెల్లబట్టలు వేసుకుని రండి, తెల్లబట్టలు వేసుకోవడంలో మొన్న మొహం దాలాగా ఉన్నావు అన్నట్టు కొన్ని మాటలు ఉన్నాయి. వాళ్ళు పక్కన పెడితే నేనేమంటున్నా అంటే, ప్రతి ఒక్కరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే, స్త్రీ అయినా పురుషుడే, ఎవరైనా అబ్బాయిలైనా మళ్ళీ ఎవరైనా సరే, కానీ మీరు వేసుకునే బట్టల వల్ల మీకు గర్వం కానీ అహంకారం కానీ రాకుండా చూసుకోండి. రెండోది, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే బ్రదర్, ఎదుటి మనిషికి, అది అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, కామ కోరికలు రెచ్చగొట్టేటటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. నీట్గా ఉండండి, బయట అన్ని చోట చక్కగా ఉండండి. అండ్ రెండోది, చర్చికి వెళ్ళే సమయంలో సింపుల్ బట్టలు వేసుకోండి. ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పోయినట్టు పోకండి. ఎందుకంటే మన బట్టల వల్ల మన ఫంక్షన్లకు పోయినప్పుడు ఎలా నన్ను పోగడాలి అన్న ఆలోచనలు మనకు వస్తాయి. అలా రాకుండా ఉండడానికే ఇలా సింపుల్ బట్టలు వేసుకోమని చెప్తున్నాను. అందుకని జాగ్రత్తగా ఉండి సింపుల్ బట్టలు వేసుకొని చర్చికి పోండి, హ్యాపీగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్.